ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాజాగా మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించిన ఫోటోలు నిన్నటి నుంచి వైరల్ అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కీలకమైన మంత్రులందరూ వరుసపెట్టి పోటీపడి మేమెక్కడ వెనకబడిపోతాము అని చెప్పి జపనీస్ కళలో ప్రవేశించారు అని, ప్రజానాయకుడిగా బిజీగా ఉంటూనే ఈయన నిరంతర ట్రైనింగ్‌తో ఇంత అద్భుతం సాధించారు అని, ఆంధ్ర ప్రజలు కాదు దేశ ప్రజలు గౌరవించాలి అని, ఈయన నిరంతర ట్రైనింగు, క్రమశిక్షణ ఇది అబ్బురపరుస్తుంది అని మన మంత్రుల గారి ట్వీట్లు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే పాపం వీళ్ళకి విషయ పరిజ్ఞానం లేనందుకు మనం బాధపడాలో, లేకపోతే అసలు ఆయన పొగడడం కోసం ఆ స్పేస్ లేకపోయినా వీళ్ళే క్రియేట్ చేసుకొని మరీ పొగుడుతూ ఉండడాన్ని చూసి వీళ్ళంటే రాజకీయంగా అభద్రతాభావమా ఏంటో మనకైతే అర్థం కావలేదు. అసలు విషయం ఏంటి? బేసిక్గా ఆయనకు అవార్డు ఇచ్చింది జపాన్లో సంస్థలో ఇవేవీ కాదు. మొహమ్మద్ సిద్దిక్ అనే ఒక ఆయన హైదరాబాద్ పాత బస్సులో నిర్వహిస్తున్నటువంటి ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి? రకరకాల కళలు ఉంటాయి. కేరళ కళ ఉంటుంది, జపాన్ కళ ఉంటుంది, చైనీస్ కళ ఉంటుంది, రకరకాల విద్యలు ఉంటాయి. అందులో ఒక జపాన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ రిలేటెడ్ దాంట్లో ఈయనను ఒక ఏదో అవార్డు లాగా ఇచ్చి సత్కరించారు. హైదరాబాద్ పాత బస్తీలో ఉండే మొహమ్మద్ సిద్దికి అనే ఒక ఏమంటారు మార్షల్ ఆర్ట్స్ నిర్వహిస్తున్న ఒక ఆయన విషయం ఇది. అయితే ఈ విధంగా ఎందుకు ఇస్తారు ఎవరికైనా? ఇప్పుడు ఈయన ఏమైనా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నందుకు ఇచ్చారా? మార్షల్ ఆర్ట్స్ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నందుకు ఇచ్చారా? అంటే 100,00,00,000 కోట్ల % కాదు. ఇది మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కోసమని, ఈ మార్షల్ ఆర్ట్స్ నిర్వహిస్తున్నటువంటి ఆ సంస్థలు ఎవరైతే ఉంటారో ఆ సంస్థ కార్యకలాపాల విస్తరణ కోసం అని చెప్పి దీన్ని వాళ్ళ స్థాయిలో ఒక పెద్ద మనుషులను పిలుచుకొచ్చి ఇది ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒక హానర్ కింద, జస్ట్ హానర్ కింద మాత్రమే. ఇది వీళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసినందుకు ఇచ్చేది కాదు. ఇప్పుడు నేనున్న దగ్గర ఏమైనా సమ్మర్ క్యాంపు, కరాటే ఛాంపియన్షిప్ ఇవి ఏమైనా జరిగినాయి అంటే, ఇంతకుముందు ఒక ఆయన కార్పొరేటర్గా ఉండే ఆయన పిలిచేవాళ్ళు, ఆయనకి ఇచ్చేవాళ్ళు. నేను ఫస్ట్ 1-2 సార్లు అనుకున్నాను, ఏంది ఈయన ఇంత చాలా లావుగా ఉన్నాడు, ఆయన కరాటేలో ఇంత విద్య ఉందా, ఇంత ఉందా, ఏంటబ్బా అని చెప్పి తెలియక నాకు బాగా దగ్గరుండి ఒక కరాటే అతన్ని బాగా క్లోజ్ ఆయన అడిగా, ఏంది అనగానే కరాటేలో పార్టిసిపేట్ చేస్తారా, ఇవన్నీ సాధించారా, ఆయన్ని పిలిచి ఇస్తారేంటి అని. అప్పుడు చెప్పారు ఏమని, అట్లా కాదు, ఇక్కడ అది ఒక చిన్న సంస్థ ఈ ఏరియాకి సంబంధించి, ఆయన ఏంది ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక ప్రమోషన్ కోసం, ఆయన ఒక ఏదో గౌరవం పొందడం కోసం అని చెప్పి ఏం చేస్తారు, ఈ కరాటే సంస్థలకు 20,000, 25,000, 15,000, 30,000 డబ్బు ఇస్తారు. ఆ చిన్న టోర్నమెంట్ నిర్వహించడం, ఆ సంస్థ యొక్క కార్యకలాపాలు వాళ్ళకి అసలు విస్తరించుకునేలా చేసుకోవడం కోసం అంతో ఎంతో డబ్బులు ఇస్తారు. ఇచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. సో దట్ పిల్లలకి ప్రమోషన్ కోసం వస్తుంది, ఆ సంస్థ ప్రమోషన్ కోసం వస్తుంది. అందుకని చెప్పి ఆయనకు హానర్ కింద కోటేస్తారు, ఇట్లా బెల్ట్ పెడతారు, ఇట్లా పోజులు ఇట్లా పెడతాడు ఆయన. అప్పుడు ఫోటోలు తీస్తారు, చేస్తారు. సో ఇప్పుడు ఈ మొహమ్మద్ సిద్దికి అనే ఆయన స్థాయి కాసింత పెద్దగా ఉన్నట్లుంది. కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా, సినిమా నటుడు ప్లస్ రాజకీయ నాయకుడు. అందుకని చెప్పి ఆయన్ను పిలిపించి ఇది ప్రదానం చేశారు. ఇది పూర్తిగా ఇప్పుడు సెలబ్రిటీలను తీసుకొని రావడం ద్వారా ఒక అటెన్షన్ వస్తుంది. మార్షల్ ఆర్ట్స్కి ప్రమోషన్ ఒకటి, ఆ ఇచ్చిన సంస్థ యొక్క ప్రమోషన్ ఒకటి, ఆ సంస్థ కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు. సో ఆ కోణంలో ఇచ్చిండేది మాత్రమే. ఈ మార్షల్ ఆర్ట్స్ సంస్థలు పెద్ద సంస్థలకైతే వేరే దేశాల్లో ఉన్న వేరే సంస్థలు ఏదో చిన్న టైఅప్ లాంటివి ఉంటాయి. అదేవి పెద్ద వాళ్ళు కలవకున్నా కూడా ఎప్పుడో ఒకసారి కలిసినా, లేకుంటే ఆన్లైన్లో కూడా ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని టైఅప్ తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇది అసలు ఏమీ పెద్ద విషయం కాదు. ఇది కేవలం ఈ ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి సంబంధించిన మనుషులు ప్రమోట్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఈ ఇచ్చిన సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ చూసి ఇంకెవరికైనా అటెన్షన్ తీసుకొని వచ్చి మరికొందరు ఎవరైనా ఇందులో అడ్మిషన్లు తీసుకోవడం, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వైపు వెళ్ళడం కోసం మాత్రం ఉపయోగపడుతుంది.
అంతేగాని ఈయన నిరంతర ట్రైనింగ్ అనో లేకుంటే క్రమశిక్షణను ఇందులో ట్రైన్ అయ్యాడనో అబ్బే అసలు కానే కాదు. ఇప్పుడు 30 ఏళ్ళ కిందట ఆ ట్రైనింగ్కి ఏదో వెళ్ళారు అని ఆ కార్ల కింద చేతులు పెట్టడం మనం చూసాం. కానీ ఆ తర్వాత ఆయన ఇందులో ఏమీ ఏ కోర్సు పూర్తి చేయలే, ఏ ట్రైనింగ్ పూర్తి చేయలే. ఇవేమి విదేశాల సంస్థలు కాదు, పాత బస్తీలో ఉండే ఒక మొహమ్మద్ సిద్దిక్ అనే ఒక ఆయన నిర్వహిస్తున్నటువంటి మార్షల్ ఆర్ట్స్. ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు చూడండి, ఆయన చాలామందిని తీసుకొని వచ్చి ఈ పని చేసి ఉంటారు. వాళ్ళే కాదండి బాబు, మీకు కరాటే ఛాంపియన్షిప్, సమ్మర్ కరాటే క్యాంప్స్, ఇంకేమైనా అవార్డ్ సెరమనీ లాంటివి జరిగినప్పుడు హీరో సుమన్ ఉన్నారు కదా, ఆయన కానీ పిలుస్తూ ఉంటారు. చాలా కార్యక్రమాలకు వెళ్తారు ఆయన. నేషనల్ కరాటే ఏమంటారు ఫౌండేషన్కి ఆయన ఒక చీఫ్ అడ్వైజర్ కూడా సుమన్ గారు. ఆయన అంటే ఇప్పుడు నిత్యం ప్రాక్టీస్లో ఉన్నాడని కాదు, ఆయన ఒక ప్రచారం కోసం, ఒక హానర్ కోసం ఆయన పిలుస్తారు, ఆయన సత్కరిస్తారు, ఆయనకు అవార్డులు ఇస్తూ ఉంటారు. అంతే, ఎవరి స్థాయిలో వాళ్ళు. మీ ఏరియాలో ఉండే ఆయన ఒక కరాటే వాళ్ళు ఆర్గనైజేషన్ ఉంటే, కరాటే మాస్టర్లు ఉంటే వాళ్ళని అడగండి, ఏంది అన్న కరాటే ఛాంపియన్షిప్ పెడితే ఎవరిని పిలుస్తారు అంటే, ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు కూర్చోబెట్టి ఏమంటారు సత్కరించి ఏదో ఇట్లా బెల్ట్ వేసి ఇట్లా ఇట్లా చేసి పంపిస్తారు. అంతే, అంతకు మించి ఇవేదో అద్భుతమైన ప్రతిభలు కదా. ఇప్పుడు ఈయన పిలిచారు, ఆ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి ఆ డ్రెస్ వేశారు, చేతిలో కత్తి పెట్టారు, దానికి సంబంధించి ఈ పోస్టులు పెట్టారు, పొజిషన్స్ ఇచ్చారు, ఇంకా అయిపోయాయి. బేసిక్గా సినిమా వాళ్ళకు పిఆర్ ఎక్కువ ఉంటుంది, అండ్ బేసిక్గా సినిమా కమ్ రాజకీయ నాయకుడు కాబట్టి ఈయనకు పిఆర్ ఎక్కువ ఉంటుంది. దాన్ని విపరీతంగా ప్రచారం. పాపం మంత్రులకు అవగాహన ఉన్నట్లు లేదు, ఇదేంటి, ఎందుకు ఇస్తారు, వాట్ ఈజ్ వాట్ అని. లేదు అంటే బహుశా పిఆర్లో మంత్రులు కూడా భాగస్వాములు కావచ్చు, ఆ ప్రచారం చేయడంలో వీళ్ళు భాగస్వాములు కావచ్చు. ఆయన ఇప్పుడు ఇవి ఇచ్చినటువంటి మార్షల్ ఆర్ట్స్ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ సంస్థకు పనికి వస్తుందని చెప్పి పిలిచి ఇచ్చారు. ఇప్పుడు దానికని ఇంత విపరీతంగా పొగుడుతూ ట్వీట్లు చేసి ఏమంటారు దేశానికి గర్వకారణం అంటున్నారు. ఎవరు ఆ మేడం హోంమంత్రి వంగలపూడి అనిత గారు. అంటే బహుశా రాజకీయంగా అభద్రతా భావంలో ఉన్నారా, పదే పదే ఆమె మంత్రిత్వ శాఖని ఎక్కువగా ఆయన టార్గెట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఏమంటారు ఆయన దగ్గర మనం కాసింత మంచి పేరు కొట్టేయాలనుకుంటారా తెలియదు. కానీ గ్యాప్ దొరికితే ఆ మేడం బాబోయ్ అసలు ఆ పొగడ్తలు అయితే ఆశ్చర్యపోతాం. హోమ్ మినిస్టర్ అని ఆ సీట్ను హోల్డ్ చేసుకుంటూ దేశానికే గర్వకారణం అంటున్నారు. దేనికి మేడం దేశానికి గర్వకారణం? దేనికి? ఆయన సాధించలేదు, అట్లా పిలిచి ఇస్తారు ఒక మంచి అటెన్షన్ కోసం. మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్కి పనికి వస్తుందంటే సంతోషం, సో దట్ దానివల్ల శారీరక మానసిక ఉల్లాసం ఆనందం పిల్లలకు కలుగుతుందంటే సంతోషం, కాదని ఎవరు చెప్పరు. దేశానికి గర్వకారణం, నిత్యం ప్రజాసేవలో ఉండి కఠోర శిక్షణ ద్వారా దీన్ని సాధించారు. ఇవన్నీ ఇదేం పిఆరండి బాబు, నిజంగా అసలు అవగాహన లేని వాళ్ళు నిజమే అని చెప్పి అన్నీ నమ్ముతారు, కానీ దాని వెనక జరిగేది ఇది కదా. అయ్యయ్యో.